పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన అందరికీ, కుంచువారికి మరియు కుంచువారి ఆత్మ బంధువులకు అందరికీ కూడా మనసా వాచ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి కోయంబత్తూర్, తమిళనాడులోని కోయంబత్తూరులోని ఉడుమలై పెట్టై ఆ ప్రాంతంలో స్థిరపడినటువంటి మన చుంచు ఫ్యామిలీస్కి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు మనతోటి గడపడానికి, మన యొక్క పుట్టుపూర్వోత్తరాలు విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గరకు వచ్చారు. చాలా సంతోషం. సో చుంచు ఫ్యామిలీస్ ఫ్రమ్ ఉడుమలై పెట్టై heartily welcome to you, and we are very happy to share our experiences and our provisions and to improve our relations. We are very happy. We are heartily welcoming you to this dais and mix with us and share happiness with us. ఈ సందర్భంగా ఆ ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ మొట్టమొదటిసారిగా బాలసుబ్రహ్మణ్యం గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. నవనీత కృష్ణ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మణి గారు, ప్లీజ్ ఇన్వైట్ టు ద స్టేజ్. నెక్స్ట్ మగందన్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. సుమతి, ప్లీజ్. నెక్స్ట్ ఇంద్రాణి గారు. సుబ్బరాజు గారు. సుబ్బరా, టేక్ యువర్ సీట్ సార్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్. నడిపించడానికి డాక్టర్ చామయ్య గారిని సవినయంగా స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం. లింగయ్య చౌదరి గారిని కూడా స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం.
కారణాంతరాల వల్ల ఎప్పుడో 17వ 18వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత చెల్లాచెదురైపోయి ఈ కమ్మవారంతా కొన్ని ప్రాంతాలకి ఆక్రమించారు. ఎలా వచ్చారంటే ఈ మెడ్రాస్లో కూడా కోయంబత్తూరు ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అట్నే మన ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యం నుంచి మనం కూడా ఇటు వచ్చామని అనుకుంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళు తుంచువాళ్ళు, ఇక్కడ మనం తుంచువాళ్ళమే. కానీ లింక్ ఎక్కడ ఉంది, మనకి కనెక్షన్ ఎక్కడ ఉందో ఇంకా అర్థం కావటం లేదు. అది తెలుసుకుందామని చెప్పి మన స్నేహితులైనటువంటి మన వీరిని బాలసుబ్రహ్మణ్యం గారిని, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ బృందాన్ని అందరిని ఇన్వైట్ చేసాం. అదేవిధంగా అక్కడి నుంచి లేడీస్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ సుస్వాగతం చెబుతున్నాను మన గ్రామం తరఫున. తర్వాత మన ఊళ్ళో చూస్తే తుంచువారు ఎప్పుడున్నారంటే హిస్టరీ చూసుకుంటే 1750 1800 ప్రాంతం నుంచి మన వాళ్ళు ఉన్నట్టు మన రికార్డ్స్, మున్సిపల్ రికార్డ్స్ అవన్నీ చూస్తే తెలుస్తుంది. అదే సమయంలోనే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రావటం, ఈ యుద్ధాలు జరగటం, అప్పుడు చెల్లాచెదురైపోయి వచ్చారు. ఇప్పుడైతే మన్యం ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు మన్యం వాళ్ళని అంటున్నారు. ఎందుకంటే మన్యం పలకలేక మన్యాన్ని మన్యం అని ఈ విధంగా వచ్చినటువంటిది. అట్నే ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది అక్కడ తమిళనాడులో కూడా ఉన్నారు. వాళ్ళందరూ మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం 600-700 కిలోమీటర్ల దూరం నుంచి చాలా శ్రమకు వచ్చి నిన్న ఉదయం ఎప్పుడు 4:30కి ఎక్కి రాత్రి 7ంటికి వచ్చారు. నిద్ర లేకుండా నీళ్ళు లేకుండా మన కోసం వచ్చారు. అంత కష్టపడి వచ్చినందుకు మన గ్రామం తరఫున వాళ్ళందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. డాక్టర్ గారికి సన్మానం చేస్తారు. ఎక్కడో ఇప్పుడు దూరమైనటువంటి అనుబంధాలు ఈ సందర్భంగా ఒక ఆత్మీయంగా కలయిక వచ్చినటువంటి మన ఆత్మీయ బంధువులు ఈరోజు సన్మానం చేయటం చాలా గొప్ప ఘనకార్యంగా భావిస్తూ వారందరికీ కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత చక్రవర్తుల సామంతరాజ్యమైనటువంటి గండికోట సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆ గండికోట ప్రాంతం నుంచి మన కమ్మ కులానికి చెందినటువంటి రాజబంధువులు, వారి అనుయాయులు, అదేవిధంగా రైతులు తమిళనాడులోని దక్షిణ ప్రాంతానికి 17వ శతాబ్ది ప్రారంభంలో వలస వెళ్ళినట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మన ముందున్నటువంటి వీరందరూ కూడా దాదాపు 350 సంవత్సరాల క్రితం గండికోట ప్రాంతాల నుంచి తమిళనాడుకి వలస వెళ్ళి అక్కడ ప్రధానంగా వ్యవసాయంలో అలాగే వివిధ వృత్తుల్లో స్థిరపడినటువంటి వందల కుటుంబాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ మధ్య కందుకూరు దగ్గర కూనిపాలెం అని, ఆ కూనిపాలెం వాస్తవ్యుడు మోహన్ రావు అని ఒక ఆయన నాకు ఒంగోలులో 3-4 నెలల క్రితం అక్కడ చెన్నకేశవ నగర్లో ఎన్టీఆర్ పార్క్ అని ఉంటే ఆ పార్క్ దగ్గరికి మేమంతా చేరుతుంటాం సాయంత్రం. ఆ సందర్భంగా ఆయన కలిసి, అయ్యా మీ చింటూ వారు కోయంబత్తూరు తిరుపూరు మధ్యలో ఉడుములపేట ప్రాంతంలో చాలామంది ఆ గ్రామాల్లో వ్యవసాయదారులుగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగులుగా అక్కడ నివసిస్తున్నారు.
అక్కడ ఆ ప్రాంతాలకి నేను అనేక పర్యాయాలు వెళ్తూ వస్తూ ఉంటాను. ఆ సందర్భంగా వారితో పరిచయం అయింది. ఆ పరిచయంలో భాగంగా ఇంటూ బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన తెలుసు. వారు మాకు సంబంధించినటువంటి వాళ్ళు, మా ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు మీ ప్రాంతంలో కానీ మీ రాష్ట్రంలో కానీ ఉన్నారని విన్నాం. వారి గురించి మీకేమైనా తెలుసా అని చెప్పి ఆయన వాకప్ చేశారు. ఆయన ఆ సందర్భంగా నాకు, అయ్యా మీ వాళ్ళు కోయంబత్తూరు ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు మీ గురించి అడిగారు, మీ ఫోన్ నెంబరు వారికి ఇవ్వటానికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వమన్నారు. నా ఫోన్ నెంబర్ ఇస్తే వారు బాలసుబ్రహ్మణ్యం గారికి నా ఫోన్ నెంబర్ ఇవ్వటం, ఆయన ఫోన్లో నన్ను సంప్రదించడం. ఆ సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకించి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏ ఏ గ్రామాల్లో మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను తెలియజేయటం జరిగింది. ఆ సందర్భంగా అయితే మేము ఆ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ గ్రామాలు, మీ స్థితిగతులు, మీ పరిస్థితుల గురించి తెలుసుకోవాలని చెప్పి కుతూహలంగా ఉంది. మేము వస్తాం, ఒక 15-20 మంది అందరం కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానికి మేము కుతూహలంగా ఉన్నామని చెప్పినప్పుడు తప్పకుండా రండి మీరు అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి ఫిబ్రవరిలో రావాల్సింది, జనవరిలో రావాల్సింది, కానీ వారికి అక్కడ పనుల ఒత్తిడి వలన ఈరోజు రావడానికి వారికి వీలు పడింది. వారు మన పట్ల సౌహార్దతతో, స్నేహభావంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన కుటుంబాల గురించి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సోదరులు కావచ్చు, మన కుటుంబాలకు వచ్చినటువంటి మన అల్లుళ్ళు కావచ్చు, అలాగే మనతో ఆత్మీయంగా ఉన్నటువంటి ఇతర కుటుంబాల వారిని కావచ్చు, వారందరినీ చూసి పలకరించి మంచి చెడ్డలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు మన గ్రామానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా వారు మన గ్రామానికి వచ్చి ఇక్కడ మనందరితో కలుసుకోవటం చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. అయితే మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేర్లు ఒకటైనందు మాత్రాన ఏమయ్యా ఏమొచ్చింది అంత పెద్ద ఇది, దాని గురించి ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి మీకు అనుకో. ఆఫ్రికన్ నల్లజాతీయుడు జాంబియా దేశస్థుడు. 7 తరాలను అలెక్స్ హేలీ అని ప్రొఫెసర్ అతను అమెరికాలో. అసలు ఎంతో జాతి వివక్షకు గురైనటువంటి వాడు నల్ల జాతి. అతనికి ఒక ఆలోచన వచ్చింది, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అని చెప్పి పరిశోధన మొదలుపెట్టి 7 తరాలు, అతనికి 7 తరాల ముందు నుంచి పరిశోధన చేసి మొత్తం జాంబియా దేశం నుంచి అమెరికా వాళ్ళు పోయి వాళ్ళ బానిసల కింద వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇక్కడ ఏదో వాళ్ళ పనుల్లో వాటిలో వీటిలో వాళ్ళు ఎవరికి వాళ్ళు కొంతమంది చదువుకొని కొన్ని రకరకాలుగా వాళ్ళు ప్రవేశించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ జాతి గురించి, వాళ్ళ ఇబ్బందులు పడింది, వాళ్ళ చరిత్ర మొత్తం జాతి. అట్లాగే మనం కూడా మన జాతి చరిత్ర గురించి, మన పూర్వీకులు ఎవరు ఎలా వచ్చి ఈ విషయాలన్నింటినీ కూడా మనం కూడా సమగ్రంగా తెలుసుకోవడం అనేటువంటిది మన యొక్క విధి. అందులో భాగంగా మన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయాలి. గూగుల్లో కుటుంబాలు అనేవి తమిళనాడులో చాలా ఎక్కువగా మనకు తెలుసు.
మన పాలకాడు జిల్లాలో కానీ ఎక్కడన్నా కానీ తమిళనాడులో కూడా చాలా గణనీయంగా ఉన్నారని చెప్పి మనకు తెలుసు. ఇది ఒకటి నమ్మ కులంలో ప్రధానంగా రెండు. సరే, ఏదేమైనా మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ వృత్తులు ఏంటి, వాళ్ళు సేవలు చేశారు, జాతి గతించారు అనేటువంటి విషయాలు మనం కూడా మన యొక్క బాధ్యత. కాబట్టి ఆ అందరూ ఇదంతా కూడా మన డాక్టర్ గారికి ఇచ్చాను నేను. ఎందుకంటే బాగా ఎక్కువగా బిజీగా తిరుగుతుంటాను కాబట్టి రకరకాల కార్యకలాపాల్లో వారైతే ఈ ఇక్కడ మన చరిత్ర ఏంది, అక్కడ వాళ్ళ చరిత్ర ఏంది, వీటన్నింటి గురించి వారు కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తెలుసుకొని వాటితోటి మొత్తం మీద ఒక 50కి పైగా ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు రకరకాలుగా చదువుకున్నారు, అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అలాగే వ్యాపార రీత్యా హైదరాబాదు, ఒంగోలు, ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఉన్నారు. అయినా ఇప్పటికి కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 40 కుటుంబాల పైనే ఉన్నాయి. అదే వారు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు వాళ్ళ రంగాల్లో కొంచెం పేరు ప్రతిష్టలు సంపాదించుకొని సుఖంగా జీవనం గడుపుతున్నారు. ప్రధానంగా మాత్రం ఎక్కువ సంఖ్యలో వ్యవసాయదారులు ఎక్కువ. అలాగే మీకు చెప్పాను, దేవరంపాడులో ఒక 15 కుటుంబాలు, అలాగే ఇటు అమ్మనపూర్ అని అక్కడ ఒక 8-9 కుటుంబాలు, అలాగే సూరారెడ్డిపాలెం ఒంగోలుకి సదరన్ సైడ్ ఆఫ్ ఒంగోలు NH5లో నెల్లూరు తర్వాత సూరారెడ్డిపాలెం రైల్వే లైన్లో కూడా ఆ ఊర్లో ఒక 8 కుటుంబాలు. అయితే వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్. అందులో 3-4 కుటుంబాలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి పేరు కూడా సంపాదించారు. ఒక ఆయన తుంచు రఘువీర ప్రసాద్ అని మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు పోయిన ఆగస్టు చనిపోయాడు పాపం. ఆయన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్గా చేశారు. అలాగే వాళ్ళ కజిన్ ఇందు సుబ్రహ్మణ్యం అని ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ. అలాగే వాళ్ళ తమ్ముడు అంబేద్కర్ యూనివర్సిటీలో అతను కూడా లెక్చరర్. ఇలాగా వాళ్ళ పిల్లలంతా కూడా అంతా అమెరికా, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఎక్కువ మంది యుఎస్లో. అలాగే మా గ్రామం నుంచి కూడా మనకు సంబంధించినటువంటి కుటుంబాల్లో కనీసం 10 మంది యుఎస్లో, నలుగురు ఆస్ట్రేలియాలో, రకరకాల దేశాల్లో వారి వృత్తుల్లో కొనసాగుతున్నారు. మాకు ముఖ్యంగా ఈ మా 50 కుటుంబాల్లో బాగా వృద్ధులకి వచ్చి చిన్నప్పటి నుంచి బాగా తెలివితేటలతో ఎస్ఎస్సీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో చాలా తెలివితేటలు, మంచి మార్కులు, లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. అక్కడి నుంచి ఖరగ్పూర్లో ఐఐటి సీట్ సంపాదించారు. అక్కడి నుంచి బాంబే పోవైలో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత గోవిందరావు అంటే కంపెనీ ఆర్కిటెక్ట్ తమిళనాడు చెన్నైలో దానిలో పనిచేశారు. టుక్ అనే ఫ్రెంచ్ కంపెనీ ఉంటుంది. ఆ ఫ్రెంచ్ కంపెనీలో కూడా కొన్నాళ్ళు ఆర్కిటెక్ట్గా పనిచేశారు. ఇప్పుడు సొంతంగా ప్రగతి కన్సల్టెంట్ అని హైదరాబాద్లో ఆర్కిటెక్ట్ ఇంజనీర్ సంస్థ నడుపుతున్నారు. వారే ఆంజనేయులు గారు, ప్రజనల్ గారు. మా కుటుంబాల్లో కల్లా బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఆయన ఈ వెల్ ఆఫ్ నౌ. ఆయన ఫిలాంథ్రపిస్ట్. మంచి కార్యక్రమాలకి గ్రామంలో ఏం జరిగినా కూడా ఆయన పూర్వ విరాళాలు ఇస్తుంటాడు. మీకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పేది ఏంటంటే, ఈ మా కుటుంబాలకి ఇక్కడ ఉన్నటువంటి 95 సెంట్స్ ఇదంతా కూడా మా తుంచువారి కుటుంబాలకు సంబంధించింది. ఇది 5 పేర్లతో ఉంటుంది. అయితే ఈ అందరికీ తుంచువారి కుటుంబాలందరికీ చెందినట్టుగా మేము పరిగణించి ఇది ఉమ్మడి స్థలం కింద మేము
తీసుకుంటున్నాం. దీనిలో త్వరలో కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ 6 ఎత్తున నిర్మాణం చేయబోతున్నాం. అది నిర్ణయించాం. ఈ నెలలోనే దానికి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దాదాపు 1.5 crore అవుతుంది రఫ్ ఎస్టిమేట్. అందులో మెయిన్ డోనర్ ఆయన. వారికి ఈ సందర్భంగా మా కుటుంబాలన్నీ కూడా కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇది స్థూలంగా ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబాల యొక్క చరిత్ర. అక్కడక్కడ ఉన్నారు, ఇంకా తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్లో ఉన్నారు, ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్లో అక్కడ ఉన్నారు, నెల్లూరు డిస్టిక్లో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ ఏర్పరచుకుంటున్నాం. త్వరలో కాంటాక్ట్ ఏర్పరచుకొని ఒకరికొకరు సంబంధాలు పెట్టుకుంటే ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి వీలుంటుందని చెప్పి ఆ విధంగా నిర్ణయించాం. ఇప్పుడు మీతో సంబంధాలు ఏర్పడ్డందుకు ముఖ్యంగా సంతోషిస్తూ, మేము కూడా మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు స్థితిగతులను కూడా తెలుసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం. భావోద్వేగాలకి లోనయ్యేటువంటి సమయం ఇది. ఎందుకంటే కోయంబత్తూరు దగ్గర వడమాలపేట అనేటువంటి ఒక చిన్న గ్రామం నుంచి, అదే ఊడుమలై పట్టై తమిళలో అంటాం, మనం తెలుగులో అయితే వడమాలపేట, అక్కడి నుంచి మన చుంచు వారిని, మన రక్త సంబంధికులను ఎత్తుక్కుంటూ మన కోసం వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే ముందుగా నన్ను అందరూ క్షమించాలి, కొంచెం డ్యూటీ మీద ఈ కార్యక్రమానికి రావడానికి ఆలస్యమైంది. ఎన్నో విషయాలు శాషి అన్న గారి ద్వారా మరియు డాక్టర్ గారి ద్వారా, పెద్ద ద్వారా తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు అన్న ఎక్కువగా మాట్లాడరు, కానీ వారి నోటి నుండి కూడా కొన్ని మాటలు వినాలనే మనందరికీ కుతూహలంగా ఉంటుంది. కాబట్టి శ్రీ ఆంజనేయులు అన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. స్ట్రక్చరల్ ఇంజనీర్. నేను కూడా వృత్తిపరంగా తమిళనాడులో చాలా తిరిగాను. చెన్నైలో కొన్ని పనులు చేశాము. దెన్ కోయంబత్తూర్, పాలకాడ్, ఏమో నాగర్కోయిల్లో చేసాము. దెన్ అక్కడ నాగర్కోయిల్ ఒక పార్వతీపురం, మార్తాండం, దాన్ని కొన్ని ఫ్లైఓవర్స్ అవన్నీ కట్టించాను. దాన్ని ఆ విధంగా వచ్చాను. చెన్నైలో కూడా అపోలో హాస్పిటల్ చెన్నై, దెన్ రామచంద్ర హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అవన్నీ చేశాను. సో కొంచెం సంబంధం ఉంది తమిళనాడు. చాలా తిరిగాము కూడా. ఈవెన్ మదురై, నేను ఎక్కువ నాకు మాట్లాడడంత అలవాటు లేదు కొంచెం తెలుగులో. ఎక్కువగా మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ కార్యాచరణలో చూపిస్తూ ఉంటారు విషయాలన్నీ కూడా. అలాగే మన గ్రామం నుంచి మన పెద్దలు నన్నపనేని చంద్రశేఖర్ గారు నుంచి మన గ్రామానికి మనందరితో
1-2 దినాలు హృదయపూర్వకంగా గడపడానికి వచ్చినటువంటి బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చలమయ్య గారు, శేషయ్యన్న గారు మరియు మన గ్రామ యువకులు, బంధువులు అందరికీ సంతోషం. నన్ను మాట్లాడమన్నందుకు కూడాను నా కృతజ్ఞతలు. నేను ఉద్యోగపరంగా తమిళనాడులో దాదాపు తమిళనాడులో కోయంబత్తూరు 4-5 సార్లు వెళ్ళాను. అట్లాగే అక్కడ ఊటీ, కొడైకెనాల్, కరూర్, తిరుపూర్, అట్లాగే దాదాపు తమిళనాడులో ఒక 10 సిటీలు చూశాను. అక్కడ దాదాపు ఏ సిటీకి వెళ్ళినా కూడాను ఇండస్ట్రీస్లో 75% మన తెలుగువారివే. తెలుగువారిలో కూడా ఎక్కువ భాగం కమ్మవారే. మాకు విజయవాడ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఫోన్ నంబర్స్ ఉండేవి. చెన్నైలో కేసీపీ ఇంజనీరింగ్ అనేది ఉన్నది. డైరెక్ట్గా మనకి ఎప్పుడు కూడా 365 రోజులు ఓపెన్ డోర్. అట్లాగే కోయంబత్తూరులో లక్ష్మీ మెషిన్ వర్క్స్ అని కుప్పస్వామి నాయుడు గారిది 1910లో మొదలుపెట్టారంటే 115 సంవత్సరాల నాడు ఆ సంస్థ మొదలుపెట్టారు. ఇవాళ ఆ సంస్థ సామ్రాజ్యం కోయంబత్తూరు ఎకానమీలో ఒక 20%. వాళ్ళ సబ్సిడరీస్ ఉన్నాయి, కనీసం ఒక 50 ఉంటాయి. ఇవాళ వాళ్ళ షేర్ వాల్యూ 10 రూపాయల షేరు 16,000 రూపాయలకి అమ్ముతున్నారు. మాకు అప్పుడే చెప్పారు 150 రూపాయలు ఎందుకు కొనుక్కోండి ఈ షేర్ని, కాబట్టి మేము కొనలేదు. ఆ 10 రూపాయల షేర్ ఇవాళ 16,000-17,000 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అంత గొప్ప కంపెనీ అది. పారిశ్రామికంగా మన కృష్ణా జిల్లా నుంచి ఎంతోమంది అక్కడికి వలసలు వెళ్ళారు గత 100-150 సంవత్సరాలుగా. మనకి కోయంబత్తూరు ఏరియా తోటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవాళకి కూడాను చాలా కుటుంబాల్లో వివాహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ అమ్మాయిలను అక్కడికి ఇవ్వటం, అక్కడి అమ్మాయిలు ఇక్కడ వివాహాలు చేసుకోవటం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మనం దూరం అనేది ముఖ్యం కాదు. ఎంత దూరం అయినప్పటికీ మనం ఎవరినైనా రీచ్ అవ్వాలి, కలవాలి అనుకుంటే చాలా తేలిగ్గా మనము రీచ్ అవ్వచ్చు. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని 10 చెప్పుకుంటున్నారండి. అది ముఖ్యం. ఇవాళ బతకాలంటే నీకు సామర్థ్యం ఉండటం సరిపోదు, దాన్ని 10 చెప్పుకొని బతకటం అనేది ఇవాళ ఫ్యాషను. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్ని చూసాం. ఆయన జనాభా ఆ రాష్ట్రంలో 1% కూడా లేదు. అయినప్పటికీ ఆయన ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా రాజకీయంగా హైజాక్ చేశాడు, ఎంత సక్సెస్ అయ్యాడు అనేది కూడా మనం చూడాలి. ఈ మధ్యకాలంలో KGF అని సంస్థ, కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించి తెలంగాణలో మొదటి సమావేశం నిర్వహించారు. ఒక నెల క్రితం చెన్నైలో కూడాను ఒక సమావేశం నిర్వహించారు. వాళ్ళు చెప్పే ఒక అంచనా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ అంచనా వాళ్ళు చెప్పేది ఏంటంటే 70 లక్షల మంది తమిళనాడులో ఉన్నారు కమ్మవారు, ఆంధ్రాలో ఒక 40 లక్షలు ఉన్నారు, తెలంగాణలో ఒక 30 లక్షలు ఉన్నారు, ఒక 25 లక్షలు కర్ణాటకలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారండి, లేని రాష్ట్రం అంటూ లేదు. అలాగే ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ప్రతి సిటీలోనూ మీకు కనీసం ఒక డజన్ మంది ఉంటారు. ఇవాళ అది చదువు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదో ఒక అవకాశం కోసం మీరు ఎప్పుడు కూడాను కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటుంటారు. మిగతా వారికంటే మనవారు ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటారు. మనం ఇవాళ బాగా ఉన్నాము, తిన్నాము, నిద్రపోయాం అనేది కాదు. రాబోయే 10 సంవత్సరాల్లో మనకి ఏ అవకాశాలు ఉంటాయి, వాటిని ఇవాళ నుంచి ఎలా మనం అందిపుచ్చుకోవాలి అనే దాని మీద ఎక్కువగా మన వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ సమాజంలో 3 రకాలుగా పనులు జరుగుతున్నాయి. క్రింది స్థాయిలో నంబర్ గేమ్ అండి, ఎక్కువ మంది జనం ఉంటే వాళ్ళ పనులు జరుగుతాయి. మధ్య స్థాయిలో డబ్బు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పనులు బాగా జరుగుతాయి. పై స్థాయిలో తెలివితేటలు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎక్కువగా పనులు జరగటం కానీ, పదవులు రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో నా విజ్ఞప్తి ఏంటంటే, మన వాళ్ళకి కింద 2 బాగా ఉన్నాయి, పై దాన్ని కొంచెం పెంచుకొని కలిసికట్టుగా మనం ఇంకా
ఎక్కువ అవకాశాలని పొందేట్టుగా ఒకరికొకరు సహకరించుకుంటారని నా విజ్ఞప్తి. నాకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం. థ్యాంక్ యూ శేఖర్. మా గ్రామానికి ఉన్నటువంటి డాక్టర్ సార్, ప్రొఫెసరు, రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే సోదరి మండలి నుంచి ఎవరన్నా మన గ్రామం తరఫున తెలుగు మా తెలుగు మేము తమిళనాడు ఉడుమలపేట నుండి వస్తామమ్మా. మేము సున్సు కుటుంబం వైరాలు నుండి మన ఫోర్ ఫాదర్స్, దట్ మీన్స్ మా పెద్దలు ఏడుండారు అనే దానికోసం ఒక తేడలు ఉండికి ఉండే రామ్మోహన్ సార్ని ఇక్కడ ఒంగోలు ఉండే రామ్మోహన్ సార్ని కాంటాక్ట్ చేసినప్పుడు తను శేషయ్య గారిని చేసినది. శేషయ్య గారు వచ్చిందాన డాక్టర్ తెల్లమయ్య గారిని పరిమళ చేసినారు. డాక్టర్ తెల్లమయ్య గారు వచ్చిందాన ఒక నెల నుంచి మాకు మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఏం భోజనం చేస్తారు, మీరు ఎక్కడ ఏం టిఫిన్ వస్తారు అటువంటి కూడా మమ్మల్ని అడిగి ఏమేమి మాకు చెయ్యాలా అనేదని నిండా సంతోషం చేసినారమ్మా. దానికి మా మొదట్లో ఒక నన్రి చెప్పినామ్మా. రెండవది మీరు ఇంత కూటంకి వచ్చి మమ్మల్ని వాళ్ళకి మా పెద్దలు పుట్టిన మన వచ్చిందానా మాకు చూపించిన దానికి ఆ మనసు చూపిస్తేనే మాకు మా పెద్దలు ఎటువంటి పోయింది తెలిసినప్పుడే మాకు కొద్దిగా ఎమ్మస్ ఉన్నాయి మా ఇలా ఓ 400-500 ఏళ్ళకు ముందర మేము ఎటువంటి మా పెద్దలు కాలినడగదా ఎటువంటి వచ్చినారు. ఒక ఏట బండి బస్సులు లేదు, అన్ని నడతలతో ఆడకు వచ్చినారు. నిండా ఆడుండే బ్లాక్ కాటన్ సాయిల్ వచ్చిందాన ఫారెస్ట్లు ఉంటే ఆ ఫారెస్ట్లన్నీ వచ్చిందాన పొలంగా మార్చి దాంట్లో పంటలు పెట్టి మేమని ఈ అడుగుకి వచ్చిండే దానికి వచ్చిందానా వాళ్ళు ఈ మందుగా మాకు ఇది చేసి ఉంటాయి. ఈ మంది కోసం మేము దానికి ఒక నన్ను చెప్పినాము. అది కానీ మా బిడ్డలు మా మనవాళ్ళు కనిపించింది ఆయన 84 years old అయ్యే మా మనవాళ్ళు మనవరాళ్ళకి చదివి బాగా ఉండాలన్నా బాకీ వాళ్ళు ఇప్పుడు దీన్ని మాట్లాడుతున్నాం. వారు చెప్పింది మీరు అందరూ అర్థం చేసుకుని ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు దశాబ్దాల క్రితం పొట్ట చేత పెట్టుకొని వాళ్ళ పూర్వీకులు అంటే మన పూర్వీకులు ఇక్కడి నుంచి ఆ రోజుల్లో పళ్ళు గిళ్ళు వాహనాలు ఏమి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని కాలినడకతో కోయంబత్తూరు ఉడుమాల పెట్టాయి చేరినట్టుగా చెప్తున్నారు. వారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కాబట్టి మనకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. ఇది మాటల్లో చెప్పుకోలేనటువంటి ఒక కలయిక, ఆత్మీయ కలయిక ఇది. అలాగే మరొక సోదరులు నవనీత కృష్ణన్ గారిని, అలాగే ఇక్కడ మనం గమనించాలి చుంచు నవనీతన్ అని ఉన్నది ఇక్కడ. వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే నవనీతన్ ప్రక్కన తండ్రి పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసుకుంటే నరసింహరావు బుల్లి అని ఉంటుంది. అట్లాగనమాట. మేము ఉడుమలపేట, కోయంబత్తూరు జిల్లా ఉడుమలపేట మండల్ అక్కడ ఉండి వచ్చామండి. మిమ్మల్ని అంతా చూసి మా సుంచు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాయని మాకు అరిమూలం చేసిన శేషయ్య గారికి, సెల్లమయ్య గారికి అంతా మేము నిండా కడమపడి ఉండాము. సరేనా, అది మాకు ఈ అడుగుకి అన్నిని మాకు తెలవబెట్టి అన్నీ చేసిన దానికి నిండా సంతోషం. మేము ఈ టచ్ ఎప్పుడూనే మాకు ఉండాలనేది మా ఇదిలో ఉండి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ.
బ్లడ్ రిలేషన్ని చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటే, ఒక ఇంటి సోదరుని, సొంత సోదరుణ్ణి, విడిపోయినటువంటి సోదరులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎలాంటి భావోద్వేగానికి లోనవుతామో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అదే విధంగా భావోద్వేగానికి లోనై ఉన్నారు. మీరు కూడా మీ మాటల ద్వారా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనలేము, అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటాం మిమ్మల్ని అందరినీ, బాబాయి అన్నయ్య అని. ఇక్కడ రిలేషన్ అలా పిలుస్తారు. తమిళంలో బాబాయిని ఏమంటారు తెలియదు. అన్న దేవిక గారు సోదరి, మన చుంచు సోదరి అన్న, మెట్టినిల్లు కాదు కదా, మన ఆడపడితే మన సోదరి మణి, మన చెల్లెలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. நான் వచ్చి మీ ఆండబడుతు సుంచార్ ఆండబడుతు. నేను ఇక్కడికి వచ్చిన దానికి ఫస్ట్ వచ్చి మాకు ఏ కారణం ఉంటే మా మా పెద్దనాన్న బాలసుబ్రహ్మణ్యం గారుగా ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలుచుకొచ్చినవారు. మా ఈడ పుట్టిన ఇల్లుని చెప్పేసి పిలుచుకొచ్చినవారు. వాళ్ళకి ఒక థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ వచ్చి రొంబ థ్యాంక్స్. బాగా వెల్కమ్ చేసి మమ్మల్ని అందరినీ చేసేసింది. ఫస్ట్ అనుకోండి డిన్నర్ టిఫిన్ అన్నీ చాలా బాగున్నాయి. స్టీ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ మా ఊరికి రావాలండి. అదిదా మా అందరి వాడి ఎన్నమో అదిదా మా కోరిక. అదే మీరు మా ఊరికి ఉడుగులపేటకు రండి. థ్యాంక్స్. అందరూ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కువ ఎమోషన్లో ఉన్నారు. అలాగే నవనీతన్ గారు, మనకి మండవం అన్నవారు ఎలా చుట్టాలో అక్కడ మన చుంచు వారికి చుట్టాలు. కాకర్లాలు మీకు అందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని కూడా పిలుచుకుని వచ్చిందంటే థ్యాంక్స్. మీరన్నీ మాకు మా ఊరు పక్క రావాలా, మీ ఊరు పక్క రావాలని అందరూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మేము వచ్చి మా తల్లి ఇంటికి వస్తుంటాము. మాకన్నీ ఆంధ్రాలో ఇప్పుడు మామయ్య వాళ్ళు అందరూ చెప్పుతారు. మాకు పూర్వీం మాడు ఉంది, గొర్రెల గుండూరు ఉంది, అట్లని చెప్పుతారు. మాకు ఏడుంది అంటే తెలవదు. మా తలవారు అయితే దీన్ని సెర్చ్ చేసుకునే ఉంటారు. ఏదో విధాలు మా తలవారు ఏదో పుణ్యాల మన కాంటాక్ట్స్ ఇచ్చి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చుకుంటాము. దానికి మా తలవారికి ఉండే డాక్టర్ అబ్బా మొత్తం ఉండే బ్రదర్స్కి అందరికీ నంది. మాకు ఏం చెప్పేది తెలవలే. నిండా సంతోషం, చాలా సంతోషం. మన గుడి ఆడ పేరంట గుడి ముగిస్తున్నాము. ఆ ఫంక్షన్కి ఎక్కడ రాబోయి దానికి అందులోనే రావాలని చెప్పి చేసాము. నిండా సంతోషంగా అందరికీ నమస్కారం. అదే అందరికీ మొదట నన్ను తెలుసుగా அதாவது கோயம்புத்தூர் தெலுங்கு வேறு, நான் வச்சு இது தூத்துக்குடி மாவட்டம் கோவில்பட்டி ஆரோட்டை தெலுங்கு வேறு. தெலுங்கு தான், ஆனால் பாஷை மட்டும் கொஞ்சம் வித்தியாசங்க வச்சு. அதாவது ఏంటంటే నాకు వచ్చి 40 வருஷంగా இந்த கோயில் మన குளம் తెలవదు, எதுவும் తెలవదు. 40 வருஷம் கழித்து என்னோடய ஒய்ஃபு மூலியங்க நான் கோயில் கண்டுபிடிச்சி ఇప్పుడు కోయిల్లో కొంచెం ఇదిగా ఉంటాను. தலைவர் பாலசுப்ரமணிய மூலியங்க நான் அத்தாதாவன்னு ஆட போத்தாலும் நான் கலசு உண்டு. அதனால் அந்த விஷயத்தில் இந்த சந்தோஷம். நான் డ్రైవర్ అంటేటప్పుడే అంతసేపు పోయి మాట్లాడాను. మన తెలుగు చూస్తే తెలుగులో మాట్లాడితే మనం మాట్లాడేది వాళ్ళకి పురించేది, వాళ్ళ మాట్లాడేది కొంచెం పురింది. దానివల్ల ఇక్కడ వచ్చిన நான் ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్గా ఉంటా. அதனால் ఇప్పుడు అత్యంత కొంచెం తక్కువ వస్తువైనా అలా మాకు సరిగ్గా రాలే. దానివల్ల ఇక్కడ వచ్చి మిమ్మల్ని అంతే చూసిందా నింత సంతోషం. ஒய்ஃபு நின்றா ராவாளுக்கு சத்தோஷான சூழ்நிலை சரியான தொடுக்கிறோம். சிலப்போ ஃபோன் பண்ணிட்டு நான் ஒகே மனது வச்சு திட்டுதான் அந்த தொடக்க போல நேசி.
బిడ్డలు అందరూ వచ్చినా కూడా నాటి అందరినీ అన్ని చూడకు రావాలి అది మీరు అందరినీ మా కోయిల్ కుంభాభిషేకం వచ్చి మేము ఉన్నాయి అందరూ ఇది మరి అందరూ అలా రావాలా అదా మావిడ ఇంత ఆశ కంటికి రావాలా మేము వచ్చిందా అందుకు మనకు ఇంకా చాలామంది పనుల వల్ల రాలేదు. మేము బస్సులు వేసుకొని వచ్చేస్తాం హ్యాపీగా. మేము మిమ్మల్ని చూడాలన్న ఆతృత మాకు కూడా ఉంది మీ విలేజ్కి వచ్చి. థ్యాంక్ యూ. తప్పకుండా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన సోదరి మన నుంచి హలో డాక్టర్ శర్మయ్య గారు. హలో నేను కలిసినప్పుడు చాలా ప్రజెంట్గా రిసీవ్ చేస్తున్నారు. ధనరాజ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ హోటల్కి వెళ్ళాను. చాలా సంతోషంగా ఎమోషనల్ అయ్యారు. చాలా సంతోషంగా వస్తామని వచ్చి చూడాలని వాళ్ళ యాన్సెస్టర్స్ ప్లేస్ అని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో దే వాంటెడ్ టు నో వాళ్ళ రూట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పాలని, లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలని చాలా టఫన్గా ఉన్నారు. ఇంకా నాకు వాళ్ళ యాన్సెస్టర్ హిస్టరీ తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. వారి పేరు గురూప్ నాయుడు. మరి తాతయ్య గారు మరిచిపోయే మీకంతా ఇదిగా ఇది మరి ఒకటోటిగా వాళ్ళు అట్నే సక్సెస్ కింద ఉంటాము. మా బిడ్డలకంతా మన ఎట్ట ఇది చెయ్యాలా అట్టనే ఇదంతా చెప్పించింది. మన యాన్సిస్టర్లు ఇది కనిపెట్టి మన ఇదిగా ఒక ఆర్గనైజ్ చేయాలా అట్నే ఇదిలో ఇది చేసిన మన బాలసుబ్రహ్మణ్యం మా தலைவர் గుడి தலைவருக்கு ఉందా మేము సంతోషం. అదే మరి అందరికీ ఇక్కడ ఉండే అంతవరకు కన్ను ఇదికి అన్నిటికీ క్యాంప్స్ అదంతా నడిపించి అందరికీ ఇదిలో మిషన్ ఇచ్చి ఉండే మన సెల్లమయ్య గారికి మేము నింద కడమ పడి ఉండేము. అది మరి మమ్మల్ని ఇది చేసిన మన శేషయ్య గారు అండ్ అనదర్ రామ్మోహన్ సార్ అందరికీ మాకు ఇదిగా ఉండే ఇది మా ఇదిని అంతా మీకు కూడా ఇంటరాక్ట్ చేసేదానికి ఈ అడుగుకి సపోర్ట్ ఎత్తి చేసి ఉంటున్నది మాకు తెలియదు. ఇంకా ఈ చాలా ఈ అడుగుకి చేసి ఉండారనేది మాకు నిండా సంతోషం. అదే మరి మీరు ఆడ వచ్చి కల్పించి మీరు మా ఇదిని మన ఈ రిలేషన్షిప్ని అట్నే లాంగ్ కొనిపోవాలా. ఇది మాత్రం నాకు చేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మన ముందు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఎప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళారు, ఈ విషయాలన్నీ కొంచెం సమయం తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మన హిందూ కుటుంబాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, మన తెలుసుబాయ్ గారు స్వామయ్య ఉండేవాడు, ఆయన పెద్ద ఆయన బాగా ఈ సమాచారం అంతా సేకరిస్తుండేవాడు ఊళ్ళ మీద పోయినప్పుడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన వాళ్ళు భద్రాచలం ఆ తిరణాలకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కలిశారట. ఆ రోజుల్లో కలిసి అక్కడ మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం, ఇక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి మీరు మీ ప్రాంతాలకు వెళ్ళారని కొంతమంది చెప్పారని తెలుసు. బూర్గుంపాడు అని ఉంది భద్రాచలం పక్కన. ఆ బూర్గుంపాడు నుంచి వచ్చారు మనవాళ్ళు అని చెప్పి ఆయనకు తెలిసిన సమాచారం. సరే
అప్పుడు 16, 17 శతాబ్దాల్లో ఒకవైపు బ్రిటిష్ వారి ప్రభుత్వాలు, ఒకవైపు ఈ ముసల్మాన్ల ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాల ధాటికి అంటే పన్నులు వసూలు చేయడంలో కానీ, వాళ్ళ పరిపాలన పద్ధతులు కానీ, వాళ్ళ నిరంకుశ విధానాలు కానీ, వీటన్నిటి వలన పంటలు పండక, పన్నులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడి, ఈ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఇబ్బందులు కాకుండా ఆ రోజుల్లో డబ్బులు పిండారీలని దారి దోపిడి దొంగలు ఉండేవారు. ఈ పండిందంతా వచ్చి వాళ్ళు కొల్లగొట్టుకుపోయేవారు. ఇట్లా రకరకాల బాధలు పడలేక ఆ ప్రాంతం నుంచి ఇటువైపు ఆయా ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళంతా రైతాంగానికి వచ్చారని ఒక చరిత్ర. అట్లాగే అక్కడి నుంచి ఇటువైపుకి వచ్చారు ఈ మన కుటుంబాల వాళ్ళు అనేటువంటిది ఒక వెర్షన్. అది ఇంకొక వెర్షన్ ఏంటంటే 1710, 20 ఆ ప్రాంతాల్లో మీకు ఉదయగిరి దగ్గర నరవాడ అనే ఒక ఊరు ఉంది. ఆ నరవాడలో వెంగమాంబ అనే ఒక పేరంటాలు ఉంది. ఆ వెంగమాంబ పచ్చవ వారింటి ఆడపడుతు. వాళ్ళ భర్త ఏమో వేమూరి కురవయ్య. ఆ కురవయ్య రైతు కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో పశువుల సంపద ఎక్కువగా ఉండేది రైతులు. పశువులు తోలుకొని అరణ్యాలకు పోయినప్పుడు ఆ పశువులు బాగా విలువైనటువంటి ఆవులు, ఇతరత్ర పశువులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు బాగా భాగ్యవంతులని ఆ రోజుల్లో. ఈ తోలుకొని పోయినప్పుడు ఈ దొంగలు కూడా ఆ పశువుల్ని తీసుకొని పోయేటటువంటి, దొంగలించుకుపోయేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లాగా వీళ్ళు అడవులకు మేపుకోవడానికి పోయినప్పుడు ఆ దొంగలు పడి ఇతన్ని దంచి ఆ పశువులు దొంగలించుకొని పోయారని. సరే ఈయన ఎటుపోయాడని మిగతా పక్కన వెళ్ళినటువంటి స్నేహితులు వెనక తిరిగి వచ్చేటప్పుడు ఈయన కనపడలేదని చూస్తే ఒక చోట చచ్చిపడి ఉన్నాడని. చచ్చిపడి ఉంటే ఈ విధంగా తీసుకొని ఇంటికి ఇట్లా చనిపోయాడని సమాచారం ఇంటికి పంపించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఈ వెంగమ్మ అనే ఆమె ఏమన్నా కానీ భర్త చనిపోయాడు కాబట్టి నేను కూడా భర్తతో సరిపోవాల్సిందేనని చితి పేర్చిన తర్వాత అంతా రెడీ చేసిన తర్వాత ఆమె కూడా పోయి చితిలో పడి సతీసాగమనం చేసింది. ఆ సతీసాగమనం చేసిన తర్వాత అట్లాగే 7 మంది చేశారు ఈ కమ్మ వంశాల్లో. అక్కడక్కడ తిరుపతమ్మని, లక్ష్మమ్మని, మహాలక్ష్మి అని ఇట్లా 7 మంది ఉన్నారు. అట్లాగే నరవాళ్ళలో ఆమె తర్వాత పేరంటాలైంది. ఇప్పుడు పెద్ద గుడి కట్టి అక్కడ తిరణాలు అవి చేస్తుంది. అది జరిగిన 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అక్కడ విపరీతమైన కరువు వచ్చిందంట ఆ ప్రాంతంలో, ఉదయగిరి ప్రాంతంలో. ఆ కరువుకి తట్టుకోలేక ఈ వేమూరు వాళ్ళు, అడుసుమల్లి వాళ్ళు, అట్లాగే తుమ్మల వాళ్ళు, అట్లాగే తుంటు వాళ్ళు, ఇట్లా ఒక 10-15 కుటుంబాల వాళ్ళు, ఇంటి పేరు గల కుటుంబాల వాళ్ళు అటు నుంచి ఇటు వచ్చారని. మొదటగా అటు మంగమూరుగా వచ్చి అక్కడ మంగమూరులో 10 రోజులు ఉంటే ఇట్లా అట్లా పోయి విజయవాడ, దాదాపు కృష్ణా జిల్లా, తెనాలి, నిడుబ్రోలు అటంతా పోయారనేది ఒక చరిత్ర. అందువల్ల 2 చరిత్రలు ఉన్నాయి. ఇటువైపు నుంచి మన్యం ప్రాంతం నుంచి ఇటు వచ్చింది ఒక చరిత్ర, అటు ఉదయగిరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక చరిత్ర. ఈ 2 చరిత్రల్లో మనం లోతుగా కనుక్కోవాల్సినటువంటి పని ఉంది. చరిత్రని తవ్వి పరిశోధిస్తే కానీ దీని మూలాలు తెలియవు. అందువల్ల ఇంకా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. ఎందుకంటే సోషల్ మొబిలిటీ అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలకు జరిగింది. అట్లాగే ఇప్పుడు మన విజయనగర సామ్రాజ్యంలో చాలా నమ్మకస్తులైనటువంటి వాళ్ళు, ఈ కమ్మ కులానికి చెందినటువంటి సైన్యాధిపతులంతా చాలా నమ్మకస్తులైనటువంటి వాళ్ళు, కృష్ణదేవరాయలు. అందుకని వీళ్ళకి చాలా
ప్రాముఖ్యత ఉండేదట. వీళ్ళు నమ్మకంగా రాజ్యాన్ని నిలబెడతారు. అట్లాగే విశ్వనాథ నాయకుడు, నాగమ నాయకుడు, రఘునాథ నాయకుడు అని వాళ్ళంతా కూడా సామంతరాజులు. ఆయన విజయనగర సామ్రాజ్యం కింద ఆ జయించే ఆ ఏరియానంతా ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని సామంతరాజులుగా నియమించారు. ఆ తర్వాత ఆ రాజ్యాలే రాను 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 గుడ్డే వాళ్ళే జమీందారులు అయ్యారు, వాళ్ళే పెద్ద రైతులు అయ్యారు, రకరకాలుగా రూపాంతరం చెందారు. అట్లాగే అందులో విజయనగర సామ్రాజ్యం చక్రవర్తుల కింద ప్రధానమైనటువంటి సామంతరాజ్యం గండికోట. జమ్మలమడుగు దగ్గర కర్ణానది పక్కనే ఉంటుంది. అది చరిత్ర, గండికోట చరిత్ర అని చెప్పి మన కొసరాజు రాఘవయ్య చౌదరి రాశాడు. ఆ పుస్తకం దొరికితే మీకు తెలిసింది. అది వెమ్మసాని పెదతిమ్మానాయుడు అని చాలా ముఖ్య సైన్యాధిపతి అట కృష్ణదేవరాయలు. చాలా నమ్మకస్తుడైనటువంటి ఆయన టైంలో విజయనగర సామ్రాజ్యాన్ని బాగా కాపాడాడు. అట్లాగే గండికోటకి ఆయన సామంతరాజు వాళ్ళ అన్నల్లో మిగిలిచారు. ఆ తర్వాత మహమ్మదీయులు దాడి చేసి గండికోట సామ్రాజ్యం పతనమైన తర్వాత ఇక అక్కడ లాభం లేదు, మనం బతకలేమని చెప్పి ఆ రాజకుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అక్కడ రైతులు కావచ్చు, రకరకాలుగా 60 ఇళ్ల పేర్లు వెమ్మసాని, గట్టమనేని, తర్వాత రావెళ్ళ, ప్రధానంగా వీళ్ళ పేరు చెప్తారు. తమిళనాడు వెళ్ళారు కొన్ని కుటుంబాలు వచ్చారు. ఇప్పుడు మన ఘట్టమనేని కృష్ణ సినిమా యాక్టర్, ఇప్పుడు తెమ్మసాని చంద్రశేఖర్ అని మంత్రి, పూరిపాలెం, వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అట్లాగే మన ఆచార్య రంగా గారు భోగినేని వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇడుపురోలు. అదొక చరిత్ర. కొన్ని కుటుంబాలేమో ఇటు వచ్చినాయి, కొన్ని కుటుంబాలేమో తమిళనాడు వెళ్ళినాయి. అదే ఇప్పుడు కురికులం జమీందారు రావెళ్ళోళ్ళు, అట్లాగే గోవిల్పట్టి జమీందారు కూడా ఉన్నారు. ఎవరో నాకు గుర్తులేదు. మంగమ్మ అనే ఒక మధురై పరిపాలించింది. ఇట్లా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. ఇప్పుడు 16, 17 శతాబ్దాల్లో ఈ సామాజిక చలనం జరిగింది. మొబిలిటీ నుంచి అటు వెళ్ళారు, అటు నుంచి ఇటు వచ్చారు. అలాగే మన్యం నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్ళారు. అందువల్ల కొంచెం చరిత్ర శోధిస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఈ మన ఇంటి పేరుకి సంబంధించి ప్రతి ఇంటి పేరుకి ఒక గురువు ఉండేవాడు వెనక. ప్రతి ఇంటి పేరు వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఒక గురువు, బ్రాహ్మణి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళ చరిత్ర, అప్పుడు ఎవరు పుట్టారు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ చరిత్ర మొత్తం వాళ్ళు రికార్డ్ చేసుకోకపోయేవాళ్ళు గురువులు. వీళ్ళు వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఇచ్చి పంపించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉంటుంది రికార్డ్. అట్లే మన గురువులు రేపల్లి దగ్గర ముత్తిపల్లి అగ్రహారం అని ఉంది. ఆ ఊరోళ్ళు మన గురువులు. అక్కడికి పోయి ఎవరైనా మహానుభావులు, ఉత్సాహవంతులు రీసెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంది చరిత్ర, మన పూర్వ చరిత్ర. ఏదో కొంత ప్రయత్నం చేశాం కానీ అయ్యా అక్కడ ఊరు లేరు, ఆ ఊళ్ళో వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా హైదరాబాద్ ఏదో వెళ్ళిపోయారు అని అన్నారే. కానీ అట్లా కాదు కదా, మనం వెళ్ళాలి, స్వయంగా పోయి పరిశోధించి వాడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోవాలి. చరిత్ర మీద మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, తెలుసుకోవాలని ఎంత దూరమైనా పోయి తెలుసుకోవాలి. అట్లా ఆ గురువుల దగ్గర ఉంటుంది. అందువలన మన కుటుంబాలకు సంబంధించి 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇటు నుంచి వచ్చేవారిని ఒకటి, మన్యం నుంచి వచ్చేవారిని ఒకటి, ఇటు నుంచి వచ్చేవారిని. కాబట్టి దానిలో లోతు ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఉత్సాహవంతులు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అట్లాగే ప్రతి ఊరి చరిత్ర తెలియజేసేదానికి కైఫియత్తులని ఉంటాయి. ఆ రోజుల్లో చరిత్ర దాన్ని ప్రారంభించారు, దాని చరిత్ర ఏంటి, జనాభా ఏంటి, వాళ్ళ గుర్తులు ఏంటి అన్నీ కూడా కైఫియత్తులో రికార్డ్ అయి ఉంటాయి. నేను ఎక్కించా హైదరాబాద్లో ఆర్టీసీలో. ఆ ఊరికి దొరకల, కొన్ని ఊళ్ళవి ఉన్నాయి, కొన్ని గ్రామాల కైఫియత్తులు ఉంది, నాకు దొరకలేదు. కాబట్టి కడపలో బ్రౌన్ గ్రంథాలయం ఉంది, అక్కడ ఉంటాయి కైఫియత్తులు. అక్కడికి పోయి ఎత్తే ఏమో దొరుకుతామో తెలియదు. దాని మూలంగా కొంత చరిత్ర, రామ చరిత్ర తెలుసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా నేను మన సోదరులకు చెప్పేది ఏంటంటే
ఇప్పుడు ఈ 2 వెంటనే అవసరం ఉంది. రేపల్లి పోయి అక్కడైనా పరిశోధించవచ్చు, లేకపోతే ఉదయగిరి పోయి అక్కడైనా పరిశోధించవచ్చు. ఆ రకంగా పరిశోధించి దాని మూలాలు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చాలా ఓపికగా అన్ని విషయాలు విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు నరసింహారావుని కార్యక్రమాన్ని కొనసాగించేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ గురుతరమైనటువంటి బాధ్యతని రామాంజనేయులు గారి సారథ్యంలో భుజస్కంధాలకు ఎత్తుకుందాం. మీరు పెట్టినటువంటి బాధ్యతని. అలాగే నాకు ఎదురైంది చిన్న అనుభవాలు ఏంటంటే, నేను ఖమ్మం జిల్లా ఒకసారి ఎలక్షన్ డ్యూటీ పడింది. ముందు రోజు చేరుకుంటాం కదా పోలీస్ ఫోర్సు, వెళ్ళి ఓటర్ లిస్ట్ తిరిగి నేను విషయం చెప్పాలని నేను చూసు అనేది చెప్పలేదు. వాళ్ళని పిలిపించారు, వాళ్ళతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఇక్కడ తాళ్ళూరు దగ్గర రావిపాడు విలేజ్, ఇది 2014 నుంచి 19 మధ్య కాలంలో మినిస్టర్ సీతారామరావు గారితో పాటు వారు ఎస్కార్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ రావిపాడులో కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. నా ఇక్కడ నేమ్ ప్లేట్ నేను ఫుల్ నేమ్ రాసుకోవడం అలవాటు. చుంచు నాగేశ్వరరావు అని నేమ్ ప్లేట్ చూసి అక్కడ విలేజర్స్ గుర్తుపెట్టి చుంచు అంటే మీరు ఏం చేస్తారని అడిగి, ఇక్కడ మీ రిలేషన్ ఉన్నారయ్యా అని చెప్పి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ నంబరు నా దగ్గర ప్రస్తుతం ఉంది. రాత్రి కూడా మాట్లాడాను. రేపు వాళ్ళు మనకి గుండ్లకమ్మ దగ్గర కలుస్తారు. నారాయణ గారు బస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వస్తామన్నారు, రేపు అక్కడికి వస్తామన్నారు గుండ్లకమ్మ దగ్గరికి. అవును. అట్లాగే ఇక్కడ కందుకూరు పక్కన ఇందాక చెప్పాడు శాషి అన్న, మన మీద అభిమానంతో వాళ్ళు ఇక్కడికి వస్తామన్నారు. మన చుట్టూ సోదరులు వాళ్ళు దాదాపు 3-4 నెలల నుంచి మనకు టచ్లో ఉన్నారని డాక్టర్ చెనవయ్య గారు, శాషి గారు చెప్పడం జరిగింది. అంటే మానవ సంబంధాలు తగ్గిపోతున్న రోజుల్లో ఉడుములపేట అనే ప్రాంతం నుంచి మన చుంచువారు ఇక్కడికి రావటం అనేది ఎంతో ఆనందకర విషయం. ముందుగా వారికి మన వారు ఉన్నారు అని గుర్తించి మనం గుర్తించాల, వాళ్ళు మనల్ని గుర్తించి ఇక్కడికి రావటం నిజంగా వాళ్ళకి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు మానవ సంబంధాలు అనేది తగ్గిపోతూ ఉన్నాయి. తగ్గిపోతున్న రోజుల్లో కూడా మన సోదరులు ఉన్నారు, ఇక్కడ చుంచు సోదరులు ఉన్నారు. చుంచు అంటే పట్టుదల గల వాళ్ళు, దేన్నైనా సాధించగలుగుతారు అనే ఒక ఇది వాళ్ళల్లో ఉంది. మన వాళ్ళు మన శక్తిని అంటే సౌమ్యంగా ఉంటారు. తను అనుకున్నది సాధించే వరకు ఎవరు కూడా విశ్రమించరు అనేది నా భావన. మన చుంచువారు పక్క వాళ్ళని అభిమానించడంలో కానీ, రెండోది ఒక పనిని దిగ్విజయంగా 10 మందికి పనికి వచ్చే వాళ్ళే చుంచోడు నా భావన. అది మన జీన్స్లోనే ఉంది. పక్క వాళ్ళని గౌరవించటం, 10 మందికి ఉపయోగపడాలి మనం మనిషిగా పుట్టినందుకు అనేది మన వారికి నిండుగా ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. వారు ఎక్కడన్నా కానివ్వండి. ఎంత పట్టుదల అంటే చిన్న ఉదాహరణ, నేను ఉద్యోగం చేసే రోజుల్లో సేవ ఆచాషి అని ఎండిఓ ఉండేవాడు. ఆయన భార్య మన చుంచువారి ఆడమనిషి. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఏదో నాకు డ్యూటీ వేశాడు. ఆయనకి పక్కన ఈఓఆర్టీ అని ఆయన ఉండి నా మీద కంప్లైంట్ చేసి ఛార్జ్ మేమో ఇప్పించాడు. నీకు చెప్పకుండా వెళ్ళాడు కాబట్టి నేను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదని ఇచ్చాడు. సరే, ఈ విషయం నేను పోయి ఎవరిని అడిగినా ఏమన్నాయా ఆయన చేసేవాడు కాదు, నువ్వు ఎట్లా చేసావు వెళ్ళావు చెప్పా చేయకుండా అర్జెంటుగా హాస్పిటల్లో మనిషి ఉంటే వెళ్ళానని. నాకేం అర్థం కాల. ఇంటికి వెళ్ళా. మా చుంచోళ్ళు కన్నయ్య బాబు చెప్పాడు, మా చుంచోళ్ళు ఆడ మనిషి అని. అమ్మ అక్క ఇట్లా జరిగింది అని చెప్పా. చెప్తే అబ్బాయి నువ్వు పక్క రూమ్లో కూర్చో, ఆయన వస్తాడు, ఆయన సంగతి ఆయన తేలుస్తాడు. ఇంకా ఆయన రాంగలోనే మా అబ్బాయికి మా తమ్ముడికి చాపి ఇవ్వటం, నీకు అన్నం కూడా పెట్టను, నువ్వు ముందు కాగితం నించేస్తేనే నీకు ఇంటికి రా, లేకపోతే లేదు. అటువంటి అంటే అంత అభిమానం మన వాళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత అభిమానం ఉంటుందనేది ప్రతీగా తమిళనాడులో ఉన్నటువంటి మన వాళ్ళు మనల్ని గుర్తించి మన ఈ ప్రాంతాన్ని చూడాలి, మన వాళ్ళని చూడాలి అని గొప్ప సంకల్పంతో ఇక్కడికి రావటం. మన వాళ్ళందరూ కూడా మనోళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎవరో
ఏమిటో అనుకోకుండా, ఎవరో తెలియదు మనకు అనుకోకుండా వాళ్ళని అందరూ మనం గౌరవిద్దాము. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుటకు సహకరించిన మన అందరికి కూడా, మన సోదరులందరూ కూడా, అలాగే మన ఆత్మీయ బంధువుల్లాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేరు పేరున మన గ్రామం తరఫున వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత కార్యక్రమాన్ని నరసరావు తర్వాత మన వచ్చిన వాళ్ళకి గార్డింగు, అలాగే వాళ్ళు కూడా మన వాళ్ళకి గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత కరెక్ట్ రామాన్యులు, అక్షర సత్యాలు నువ్వు చెప్పినవి. ప్రతి ఒక్కరి మనసులోని మాటని అందరి తరఫున నువ్వే చెప్పేశావు. వెరీ గుడ్. అట్లాగే ఇందాక ధనరాజు గారు చెప్పారు, ఒక కన్నుతో పోల్చారు, అంటే దిక్సూచి మన గ్రామానికి మన కుటుంబాలకి దిక్సూచి పెద్ద ఆయన నేతృత్వంలోనే ఇది ఎంత జరుగుతుంది. ఆయన వయసు 90 దాటినా కూడా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంతో వాళ్ళందరినీ ఇక్కడికి, నిన్నటి వరకు వీళ్ళెవరో ఈరోజు మన ఆత్మీయులు, మన అన్నదమ్ములు, మన బ్రదర్స్తో ఎలా ఫీల్ అవుతామో అంత ఆప్యాయత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలగటం సహజం. తర్వాత ఇంకా మన గ్రామం తరఫున, అలాగే మన అతిథుల తరఫున, తమిళనాడు నుంచి వచ్చిన మన సోదరులు సోదరీమణులు అందరి తరఫున ఇంకెవరైనా మీ భావాలను పంచుకోవాలనుకుంటే చివరి అవకాశం. అమ్మ మీరు కానీ సోదరులు కానీ సన్మానం. మామ వచ్చాడా? కొంచెం ఐ ప్రాబ్లం ఉంది సార్. అందరూ గట్టిగా చప్పట్లు. మొన్నే హనుమంతరావు గారు వచ్చారా? చెయ్యూపుతున్నాడు గట్టిగా అతన్ని అర్థంగా. మొన్న హరిబాబు, అలాగే శ్రీ చుంచు కోటేశ్వరరావు గారు. చుంచు కోటేశ్వరరావు గోల్బటి సుబ్బమ్మ చుంచువారి ఆడపడుచు. అలాగే వదినమ్మను కూడా రావాల్సింది. మనం బంధుత్వం ఏర్పడుతుందో, ఆత్మీయత పెరుగుతుందో ఈ రోజు నుంచి మన తమిళనాడుకి ఇక్వేంట్ అనే దాన్ని బట్టి మీరుండే డాక్టర్లు అడిగినారు. మేము ఈడ విజయనగర పేరెంట్స్ ఉన్నప్పుడు తిరుమల నాయకర్ ఆడ మధురలో ఆర్ట్ చేసినప్పుడు ఏడుండి వేరియట్స్గా పోయి ఉంటాం. మధుర మీనాక్షమ్మ గుడికి కట్టింది వచ్చిందానా తిరుమల నాయకర్దా. ఆయనకి సెకండ్ టైం వచ్చిందానా విజయనగర పేరెంట్స్ ఫాలోఅవుట్ అయినప్పుడు ఏడుండి మేము కాలినడలో వచ్చిందానా 2 పాలి పోయి ఉంటాము. 2వ పాలి పోయింది. దాని మొదటి పాలి పోయినప్పుడు ఈ సుబ్బరాజు వాళ్ళని, ఈ కోయిల్పేట సైడ్లో ఉండేవాళ్ళని మొదటి పాలి పోయిన వాళ్ళు, కోయంబత్తూరు మావటంలో బాకీ దేశం ఉండేవాళ్ళని సెకండ్ టైం పోయినాడు. వీళ్ళని మధురై పేరెంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ పోయినాడు ఫస్ట్ టైం. దట్ మీన్స్ 700 years విజయనగర పేరెంట్స్ ఎత్తుకుంటూ మన గ్రామానికి వచ్చారు చూశారు. అది ఇంకా గ్రేట్నెస్. మనం కూడా అదే విధంగా భవిష్యత్తులో వారు టెంపుల్ ఒకటి ఓపెనింగ్కి ఆహ్వానం చేస్తామంటున్నారు. అప్పుడు కూడా మనందరం ఎంతో మనం ఇది ప్రతి ఒక్కరు చుంచు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మన అతిథులకు ముందుగా మహిళలకి చుంచు మహిళల తరఫున ఒక 4 రావాలి, పైకి 4 రావాలి. ఒక 4 మహిళలు గట్టిగా, ఇది మనం చేస్తున్న సన్మానం కానీ అనిపిస్తున్నాయి, కలయికలు కనిపిస్తున్నాయి ఫేస్ కట్స్లో, కోడలు కనిపిస్తున్నాయి కదా. అలాగే రేవతి గారు,
మన చుంచువారి ఇంటి కోడలు, అందరికన్నా పెద్ద ఆవిడ, పెద్ద కోడలు. ఒక ఫోటో. కనకరాజు గారు కింద నుంచి పైకి వస్తున్నాం. కనకరాజు గారు ఏం చేయాలో అర్థం కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు వీరే గుర్తుపెట్టుకోండి. మన టీంకి వాళ్ళ టీంకి నాయకులు మనల్ని. రాజేష్ గారు, ధనరాజు గారు, కిరణ్కి మంచి ఫ్రెండ్. ఆ తర్వాత 100-200 సంవత్సరాలకి మన సుబ్రహ్మణ్యం గారి రిలేషన్. ఇదెవరు సార్? సుబ్రహ్మణ్యం గారు. అందరూ పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది, హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట.
ఉన్నదో సితారా కడుపు నిండా పాలు దాగి లేక దూడలాడుతుంటే ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు తల్లి సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. హైలెస్సు 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 హైలెస్స హైలెస్సు 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 హైలెస్స. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన నువ్వైనా ఆహా నేనైనా ఆహా రేవైనా ఆహా నావైనా సంద్రాన మీనాల సందమే హైలెస్సు 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 హైలెస్స. నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సు హైలెస్స. నింగి నీలవంతా సంద్రమే హైలెస్సు హైలెస్స. నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలవంతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే ఓ నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే. నీలాల కన్నుల సంద్రమే నింగి నీలవంతా సంద్రమే నీలాల కన్నుల సంద్రమే నింగి నీలవంతా సంద్రమే. Life is a holiday, jolly day. Hilo, Hilesa. Spend it away in a fabulous way. Hilo, Hilesa. You need a break, boy. Don't you take me? Eat a piece of cake. Hilo, Hilesa. Hilo, Hilesa. You need a break, boy. Don't you take me? Eat a piece of cake. Hilo, Hilesa. Hilo, Hilesa. Twinkle little star, I know what you are. जाने भी दो यार गोली तुम्हार. Twinkle little star, I know what you are. जाने भी दो यार गोली तुम्हार. Hilesa, Hilesa, life is a tamasha. You sing it Hilesa, I don't know sapasa. నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే. హైలెస్సు హైలెస్స. ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల కోటి సంబరాల కొత్త వానలాల చెంగుమంటూ గంగ పొంగులెత్తు వేళ చెంగుమంటూ గంగ పొంగులెత్తు వేళ ఒళ్ళు మరచిపోవాలి నింగి నేల నీలాల కన్నుల సంద్రమే నింగి నీలవంతా సంద్ర
సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రమే
Thank you.